వెల్కమ్ బ్యాక్ టు ది అక్సా యూట్యూబ్ ఛానల్ గ్రూప్ 2 ఫర్ ఏపీఎస్సి. లాస్ట్ క్లాస్లో మనము గ్రూప్ 2 సిలబస్ మెయిన్స్లో భాగంగా ఇండియన్ ఎకానమీ అనే అంశంలో మొదటి యూనిట్ అటువంటి జాతీయ ఆదాయము, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ప్రణాళికలు, వ్యూహాలు, నూతన ఆర్థిక సంస్కరణలు 1991, ఆర్థిక వనరుల వికేంద్రీకరణ, నీతి ఆయోగ్ అనే అంశాల గురించి, వాటిలో ఉన్నటువంటి ఉపశీర్షికల గురించి మనము తెలుసుకోవడం జరిగింది. అంటే జాతీయ ఆదాయంలో ఏ అంశాలు చదవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధిలో ఏమేమి చదువుకోవాలి, నూతన ఆర్థిక సంస్కరణలో ఏం చదువుకోవాలి, ప్రణాళికలు, వ్యూహాల్లో ఏం చదువుకోవాలి, అదేవిధంగా ఆర్థిక వనరుల వికేంద్రీకరణలో ఏం చదువుకోవాలి, నీతి ఆయోగ్లో ఏం చదువుకోవాలి అనే అంశాల గురించి మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు జాతీయ ఆదాయం అనే అంశంలో మనం ఉన్నటువంటి అంశాల గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం. అయితే ఇందులో సిలబస్లో మనకు ఏదైతే డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగిందో జాతీయ ఆదాయం యొక్క భావనలు, జాతీయ ఆదాయం యొక్క అంచనా పద్ధతులు, ఈ రెండు అంశాలు మనం ఈ డిస్కషన్లో భాగంగా వాటిని వదిలేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు అంశాలు మనము స్కూల్ స్థాయి పాఠ్యపుస్తకాలలో నుంచి కాలేజీ, డిగ్రీ, పీజీ వరకు కూడా వీటిని చదువుకుని ఉన్నాం. ఆల్రెడీ అవేమిటో నేను బోర్డు మీద కూడా మీకు డిస్కషన్ చేసి చెప్పడం జరిగింది. అందులో ఉన్నది కేవలం నిర్వచనాలు మాత్రమే, అందులో ఎలాంటి డేటా లేవు. కాబట్టి ఆ అంశాలను వదిలేసి మిగిలిన వాటిని మనము ఇప్పుడు డిస్కషన్ చేయబోతున్నాం. ముందుగా జాతీయ ఆదాయం గురించి పరిచయం. ఈ జాతీయ ఆదాయం అనే అంశము ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటిసారిగా చర్చించిన వ్యక్తి వచ్చేసి జేఎం కీన్స్. జేఎం కీన్స్ ఇతడు మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయం అనే భావనను ఇతడు నిర్వచించడం జరిగింది. ఈ కీన్స్ అనే అతను ఆదాయము మరియు ఉపాధి ద్రవ్యం ఆదాయము, ఉపాధి, ద్రవ్యం ఈ మూడు అంశాల యొక్క సమిష్టి భావనల ఆధారంగా జేఎం కీన్స్ జాతీయ ఆదాయాన్ని నిర్వచించడం జరిగింది. ఇతడు 1936వ సంవత్సరంలో 1936వ సంవత్సరంలో ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ, ది జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇంట్రెస్ట్ అండ్ మనీ అనే పుస్తకంలో ఈ జాతీయ ఆదాయానికి సంబంధించి 3 భావనలను ఇతడు వ్యక్తం చేయడం జరిగింది. అంటే జేఎం కీన్స్ ప్రకారం జాతీయ ఆదాయాన్ని, జాతీయ ఆదాయ భావన నిర్వచనాన్ని ఆదాయము, ఉపాధి, ద్రవ్యం, ఆదాయము, ఉపాధి, ద్రవ్యం ఈ 3 అంశాల యొక్క సమిష్టి భావనల ఆధారంగా జాతీయ ఆదాయాన్ని జేఎం కీన్స్ నిర్వచించడం జరిగింది. 1936వ సంవత్సరంలో జాతీయ ఆదాయానికి సంబంధించి తను 3 భావనలను వ్యక్తపరచడం జరిగింది. అందులో ఒకటి సమిష్టి వ్యయం, రెండవది ఉత్పత్తి కారకాల ద్వారా లభించే ఆదాయం, ఉత్పత్తి కారకాల ద్వారా లభించే ఆదాయం, మూడవది వస్తువులు అమ్మడం ద్వారా రాబడిలోని వ్యయాన్ని మినహాయించడం,
ఈ విధంగా జేఎం కీన్స్ యొక్క నిర్వచనంలో ఉన్నటువంటి అంశాలు ఇవి. అతను నిర్వచించిన జాతీయ ఆదాయం అనే భావనలో ఈ 3 అంశాలు ఇమ్మడి ఉన్నాయన్నమాట. అతను తీసుకున్నటువంటి భావనలేమో ఆదాయము, ఉపాధి, ద్రవ్యం. ఇందులో మళ్ళీ 3 అంశాలు ఉన్నాయి ఈ నిర్వచనంలో. మొదటిది సమిష్టి వ్యయం, రెండవది ఉత్పత్తి కారకాల ద్వారా లభించే ఆదాయం, మూడవది వస్తువుల అమ్మకాల రాబడి నుండి వ్యయాన్ని మినహాయించడం. అంటే ఇక్కడ సమిష్టి వ్యయం అంటే వస్తువుల యొక్క వినియోగము, పెట్టుబడి. సమిష్టి వ్యయంలో ఏదైనా వస్తువుల యొక్క వినియోగము, ఆ వస్తువు తయారు చేయడానికి పెట్టేటువంటి పెట్టుబడి, ఇవి సమిష్టి వ్యయంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు. రెండవది ఉత్పత్తి కారకాల ద్వారా లభించే ఆదాయం. ఉత్పత్తి కారకాలు అంటే ఏమిటంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. భూమి నుంచి బాటకం, శ్రమ నుంచి వేతనం, మూలధనం నుంచి లాభాలు, వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభాలు. భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు. భూమి నుండి బాటకం వస్తుంది, శ్రమకు వేతనం లభిస్తుంది, మూలధనానికి లాభాలు వస్తాయి, మూలధనానికి వడ్డీ వస్తుంది, వ్యవస్థాపకుడికి లాభాలు వస్తాయి. ఈ విధంగా ఉత్పత్తి కారకాల ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒక వస్తువు తయారు చేసి అమ్మడం ద్వారా కొంత రాబడి వస్తుంది, అంటే లాభం వస్తుంది. ఈ రాబడి నుండి ఆ వస్తువు తయారు చేయడానికి అయినటువంటి వ్యయాన్ని మినహాయించడం. ఈ విధంగా ఈ 3 అంశాల ద్వారా జాతీయ ఆదాయాన్ని గణించవచ్చు అని చెప్తాడు జేఎం కీన్స్. ఈ విధంగా మనము ఈ జాతీయ ఆదాయం అనే భావనలో ఉన్నటువంటి పరిచయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. ఇది కేవలం పరిచయం మాత్రమే. నెక్స్ట్ ఇందులోనే ఇంకా ఏమేమి ఉన్నాయంటే జాతీయ ఆదాయంలో ఇమిడి ఉన్నటువంటి అంశాలు ఏమిటి అంటే జాతీయ ఆదాయాన్ని, ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ఏవేవి నిర్ణయిస్తాయి అంటే జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు. ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే 1 సహజ వనరులు, 2 ఉత్పత్తి కారకాల లభ్యత, మరియు నాణ్యత. ఉత్పత్తి కారకాల లభ్యత మరియు నాణ్యత. ఆ తర్వాత సాంకేతిక విజ్ఞానము, ఆ విజ్ఞానం ద్వారా సాధించిన ప్రగతి. ఇక చివరిగా రాజకీయ అంశాలు. ఈ 4 అంశాలు ఒక దేశంలో ఉన్నటువంటి ఏ దేశానికైనా ఆ దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలుగా వీటిని చెప్పుకోవచ్చు. 1 ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు, 2వది ఆ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి కారకాల లభ్యత. అంటే ఇప్పుడు ఏవైతే మనం చెప్పుకున్నాము భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన అని, వాటి ద్వారా వచ్చే ప్రతిఫలాలు అంటే భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, మూలధనానికి లాభాలు, వ్యవస్థాపకుడికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభాలు, మూలధనానికి వడ్డీ. ఈ విధంగా ఉత్పత్తి కారకాలు ఏ మేరకు లభ్యమవుతాయి, ఆ ఉత్పత్తి కారకాల నాణ్యత ఎలా ఉంది అంటే భూమికి సంబంధించి కానీ, కార్మికులకు సంబంధించి కానీ, మూలధనం గురించి కానీ, వ్యవస్థాపన అవి ఏమాత్రం నాణ్యతను ప్రమాణాలను పాటిస్తున్నాయి. అదేవిధంగా వాటి నుంచి వచ్చే లాభాలు ఎలా ఉన్నాయి, సర్వీసెస్, ఉత్పత్తి కారకాల వచ్చే సేవలు ఎలా ఉన్నాయి, ఈ అంశాలు. అదేవిధంగా సాంకేతిక విజ్ఞానం, ఒక దేశంలో ఉన్నటువంటి సాంకేతిక విజ్ఞానం మరియు ఆ దేశానికి అందుబాటులో ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆ దేశం సాధించేటువంటి ప్రగతి. అదేవిధంగా ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నిర్ణయాలు, అదేవిధంగా రాజకీయ స్థిరత్వం. అంటే అక్కడ ప్రభుత్వాలు
స్థిరంగా దృఢమైనవి, బలమైనవి, మంచి సిద్ధాంతాలు అనుసరించే పార్టీలు అయి ఉండాలన్నమాట. ఈ విధంగా ఈ 4 అంశాలు ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని నిర్ణయిస్తాయి. ఇవి జాతీయ ఆదాయాన్ని నిర్ణయించేటువంటి అంశాలు, ఒక దేశంలో జాతీయ ఆదాయాన్ని ప్రభావితం చేసే అంశాలు లేదా నిర్ణయించే అంశాలు. అదేవిధంగా నెక్స్ట్ జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భాగాలు. జాతీయ ఆదాయంలో ఏ ఏ భాగాలు ఉంటాయి? జేఎం కీన్స్ చెప్పిన నిర్వచనం ప్రకారం ఆ నిర్వచనాన్ని మనం ఏ దేశానికి వర్తింపజేసుకున్నా కూడా జాతీయ ఆదాయం అనే భావనలో ఏ ఏ భాగాలు ఉన్నాయి? జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భాగాలు. మొదటిది వినియోగం, రెండవది పెట్టుబడి, మూడవది ప్రభుత్వ వ్యయం, నాలుగవది నికర విదేశీ ఆదాయం, వీటిని జాతీయ ఆదాయంలో భాగాలుగా చెప్పవచ్చు. జాతీయ ఆదాయంలో భాగాలుగా చెప్పుకోవచ్చు వీటిని. 1 వినియోగము, 2 పెట్టుబడి, 3 ప్రభుత్వ వ్యయము, 4 నికర విదేశీ ఆదాయం. ఇవి జాతీయ ఆదాయంలో ఉన్న భాగాలు. వినియోగం అంటే ఏమిటంటే ఒక దేశంలో ఆ దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, సంస్థలు ఎవరైనా కావచ్చు, వస్తువులు మరియు సేవలపై చేసే వ్యయం. వస్తువులు సేవలపై చేసే వ్యయాన్నే వినియోగం అని అంటారు. జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భాగాల్లో మొదటిది వినియోగం. ఈ వినియోగం అంటే ఏంటంటే ఒక దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ ఆ దేశంలో వస్తువులపైన, అంటే వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువులపైన లేదా సేవలపైన, సింపుల్గా చెప్పాలంటే మనిషికి అవసరమైన కోరికలు తీర్చుకోవడానికి చేసే వ్యయం అని చెప్పవచ్చు. దాన్నే వినియోగము అంటారు. రెండవది పెట్టుబడి. పెట్టుబడి అంటే ఏమిటంటే ఇక్కడ భవిష్యత్తులో వినియోగ వస్తువుల ఉత్పత్తికై అవసరమయ్యే మూలధన వస్తువులపై సంస్థలు చేసే వ్యయం. భవిష్యత్తులో వినియోగానికై వస్తువుల ఉత్పత్తికి తోడ్పడే మూలధన వస్తువులపై సంస్థలు చేసే వ్యయం, దాన్నే పెట్టుబడి అని అంటారు. ఇక మూడవది ప్రభుత్వ వ్యయం. ప్రభుత్వ వ్యయం అంటే ఏం లేదు, ఇక్కడ ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వాలు చేసే వ్యయాన్నే ప్రభుత్వ వ్యయము అంటారు. ఇందులో ఎలాంటి లాభాపేక్ష ఉండదు, కేవలం ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ప్రభుత్వం వ్యయం చేయడం జరుగుతుంది. ఇక్కడ వస్తు సేవల్లో చేసే వ్యయం పైన ఒక ఉద్దేశం ఉంటుంది, పెట్టుబడిపై చేసే వ్యయం పైన ఒక ఉద్దేశం ఉంటుంది. కానీ ప్రభుత్వం చేసే వ్యయం పైన ఎలాంటి లాభాపేక్ష ఉండదు, కేవలం సంక్షేమం కోసం మాత్రమే ప్రభుత్వం చేసే వ్యయం అన్నమాట. దీన్నే ప్రభుత్వం అంటే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేసే వ్యయాన్నే ప్రభుత్వ వ్యయం అంటారు. ఇకపోతే నెక్స్ట్ వన్ నికర విదేశీ ఆదాయం. నికర విదేశీ ఆదాయం అంటే ఏమిటంటే ఒక దేశము అంతర్జాతీయ వ్యాపారం చేయడం ద్వారా పొందే ఆదాయాన్నే నికర విదేశీ ఆదాయము అంటారు. ఒక దేశము అంతర్జాతీయ వ్యాపారం ద్వారా చేయడం ద్వారా పొందే ఆదాయాన్ని నికర విదేశీ ఆదాయం అంటారు. దీంట్లో ఎగుమతులు దిగుమతులు ఉంటాయి. ఈ ఎగుమతుల నుంచి దిగుమతులను తీసివేయడం ద్వారా విదేశీ నికర ఆదాయాన్ని మనం సాధించవచ్చు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక సమీకరణం రూపంలో చెప్పదలుచుకున్నట్లయితే y =
సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. వై అంటే నికర విదేశీ ఆదాయం. నికర విదేశీ ఆదాయం ఈ విధంగా రాబట్టవచ్చు మనం. ఎట్లా అంటే సి కన్జంప్షన్ వినియోగం, ఐ పెట్టుబడి ఇంట్రెస్ట్, జి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వ వ్యయం. ఈ మూడింటిని కలిపి ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు మైనస్ ఇంపోర్ట్స్ ఎగుమతుల నుంచి దిగుమతులను తీసివేయడం ద్వారా వచ్చేదాన్ని దీన్ని కలిపినట్లయితే నికర విదేశీ ఆదాయము వస్తుందన్నమాట. దీన్ని జాతీయ ఆదాయానికి కలిపినట్లయితే అప్పుడు వాస్తవ జాతీయ ఆదాయం వస్తుంది. ఇది జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి భాగాలు. ఇప్పుడు మనము నెక్స్ట్ అంశం వచ్చేసి జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో ఎవరు అంచనా వేశారు, ఎప్పుడు అంచనా వేశారు, స్వతంత్రానికి పూర్వం, అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారు, ఎప్పుడు అంచనా వేశారు, ఏ విధంగా లెక్క కట్టారు అనే అంశాల గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది. స్వతంత్రానికి పూర్వము బ్రిటిష్ ఇండియాలో భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ప్రయత్నం చేయలేదు, లేదా ఆ దిశగా ఎవరు ఆలోచించలేదని చెప్పుకోవచ్చు. అయితే బ్రిటిష్ ఇండియాలో భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టడానికి కొంతమంది ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి వారిలో దాదాబాయి నౌరోజీ మనము ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఈ దాదాబాయి నౌరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అతని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు అతను దాదాబాయి నౌరోజీని. అతడు స్వాతంత్ర సమరయోధుడు, అంతేకాకుండా ఆ రోజుల్లో మంచి విద్యావేత్త, భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి ఆనాటి ప్రజలకు అవగాహన కల్పించడానికి చాలా బాగా కృషి చేశాడని చెప్పుకోవచ్చు. కాబట్టి మనము ఆ రోజుల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కగట్టి వివరించిన వ్యక్తులలో ప్రముఖంగా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. దాదాబాయి నౌరోజీ ఇతడు 1868వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా తనకున్నటువంటి పరిజ్ఞానం ఆధారంగా భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. అతడు ఆ రోజుల్లో అంచనా వేసిన దాని ప్రకారం భారతదేశం యొక్క జాతీయ ఆదాయం వచ్చేసి 340 కోట్లు, తలసరి ఆదాయం వచ్చేసి 20 రూపాయలు. దాదాబాయి నౌరోజీ యొక్క అంచనా ప్రకారం భారతదేశంలో 1868వ సంవత్సరం నాటికి భారతదేశం యొక్క జాతీయ ఆదాయం 340 కోట్లు, తలసరి ఆదాయం వచ్చేసి 20 రూపాయలు. ఇది ఆయన ఏ ప్రభుత్వ సంస్థ తరపున కానీ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఆదేశ ప్రకారం కానీ ఇతడు చేయలేదు. కేవలం తన వ్యక్తిగత ఉద్దేశంతోనే, అంటే తన సొంతంగా ఇతడు భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని తన అంచనాల ఆధారంగా లెక్కించి తెలియజేసినటువంటి విషయం అన్నమాట. 340 కోట్లు భారతదేశం యొక్క జాతీయ ఆదాయం గాను, 20 రూపాయలు తలసరి ఆదాయం గాను ఇతడు లెక్కించి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ద పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో బ్రిటిష్ వారు భారతదేశం యొక్క సంపదను ఏ విధంగా దోచుకుని వెళ్తున్నారు, ఏ విధంగా మనము నష్టపోతున్నాం అనే విషయాన్ని తన గ్రంథంలో పూర్తిగా కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఇది అంత ముఖ్యమైనది ఏం కాదు ఈ అంశము, కాకపోతే వచ్చినందుకు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది భారత స్వతంత్రానికి ముందు
జాతీయ ఆదాయం లెక్కించిన వారి అంశము దాదాబాయి నౌరోజీ గురించి మనం చెప్పుకున్నాం. అయితే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1924, 25 సరే 1925 మరియు 29 మధ్య మరియు 1931, 1932 స్వతంత్రానికి పూర్వం, భారతదేశానికి స్వతంత్రానికి రాకముందు దాదాబాయి నౌరోజీ తర్వాత 1925 నుండి 1929 వరకు ఒకసారి మరియు 1931 నుండి 1932 వరకు మరొకసారి ఈ జాతీయ ఆదాయం గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన పేరు విజయేంద్ర కస్తూరిరంగ వరదరాజారావు. ఇతన్నే మనము సాధారణంగా వికేఆర్వి రావు అని అంటుంటాం. వికేఆర్వి రావు. ఇతడు బ్రిటిష్ ఇండియాలో ఉన్నప్పుడు భారతదేశం యొక్క జాతీయ ఆదాయాన్ని శాస్త్రబద్ధంగా, శాస్త్రీయుక్తంగా ప్రపంచ దేశాల యొక్క ఆర్థికవేత్తల సూచన సలహాలను అనుసరించి ఇతడు జాతీయ ఆదాయాన్ని రూపొందించిన ఘనత ఇతనికి దక్కిందని చెప్పవచ్చు. ఇతని పేరు వికేఆర్వి రావు, విజయేంద్ర కస్తూరిరంగ వరదరాజారావు ఇతని పూర్తి పేరు. ఇతడు 1925 నుంచి 1929 వరకు ఒకసారి, 1931 నుంచి 1932 వరకు ఒకసారి, 2 సార్లు జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. అయితే ఇక్కడ 1925 మరియు 29లో an essay on India's national income ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథంలో, అనే పేరుతో గ్రంథం, ఒక వ్యాసం, గ్రంథం కాదు వ్యాసం, an essay on ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అనే వ్యాసంలో 1925 నుండి 1929 వరకు జాతీయ ఆదాయాన్ని లెక్కించి ఒక వ్యాస రూపంలో ప్రచురించడం జరిగింది. ఆ తర్వాత 1931, 1932లో బ్రిటిష్ ఇండియా నేషనల్ ఇన్కమ్ అనే గ్రంథంలో బ్రిటిష్ ఇండియా నేషనల్ ఇన్కమ్ అనే నివేదిక రూపంలో ఇతడు రెండోసారి జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. ఈ సంవత్సరంలో ఇతడు అంచనా